ముందుగా గురువందనం చేసుకుందాము. ఆహ్, ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు మన గురువుగారైన భీమినేని వంశీకిరణ్ గారికి, నా గురువుగారైన హైమ మేడంకి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. జూమ్‌లో జాయిన్ అయిన మీ అందరికీ థాంక్ యూ సో మచ్ టుడే ఫర్ జాయినింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అన్నమాచార్యుల యొక్క సంకీర్తనల గురించి చెప్తున్నాను మాస్టర్స్. సో, ముందు ఫస్ట్ అన్నమాచార్యులు గారి గురించి కొంచెం ముందు తెలుసుకొని, ఆ తర్వాత ఆయన రచించిన 2 సంకీర్తనల గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, అన్నమాచార్యుల వారు తాళ్ళపాక గ్రామంలో నారాయణ సూరి, లక్కమాంబ అనే దంపతులకు జన్మించారు. సో, అప్పుడు ఆహ్, ఆహ్ అయితే వాళ్ళకంట వెంటనే అన్నమాచార్యులు వారు పుట్టలేదంట. అంటే వాళ్ళకి చాలా రోజులు సంతానం కలగలేదంట ఆ దంపతులకిద్దరికీ. అయితే వాళ్ళు ఏం చేశారంటే అడుగు అడుగు దండాలు పెట్టుకుంటూ ఎళ్లారంట. ఎక్కడికి? తిరుమల కొండ మీదకి. మనకి అడుగు అడుగు దండాల వాడ అని కూడా మనకి వెంకటేశ్వర నామాల్లో వస్తుంది. సో, ఏంటంటే అడుగడుగు దండాలంటే ఒక అడుగేసి మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి ఇంకొక అడుగేసి అలా అడుగడుగు యేసుకుంటూ తిరుమల వరకి ఎళ్లి అలసిపోయి అక్కడ పోయారంట. పోయినప్పుడు వాళ్ళకి అక్కడ స్వప్నంలో వెంకటేశ్వర స్వామి కనిపించి చెప్పారంట. అక్కడి నుంచే మనకి అంటే డ్రీమ్స్ ద్వారా మనము ఆ యొక్క దేవుడి యొక్క చైతన్యానికి కనెక్ట్ అవ్వచ్చు అని మనకు అప్పటినుంచే మనకి తెలుస్తోంది. సో, డ్రీమ్‌లో కనిపించి వెంకటేశ్వర స్వామి నందక ఖడ్గాన్ని ఇచ్చారంట. ఇంక నేను నీకిదిచ్చాను కదా! నీకెందుకింక బాధ? నేను నీకిస్తున్నాను అని నందక ఖడ్గాన్ని లక్కమాంబ గారికి ఇచ్చారంట డ్రీమ్‌లో. ఆ తర్వాత కొన్ని రోజులకి మనకి అన్నమాచార్యులు వారు పుట్టారు. అది 1408 సంవత్సరంలో మే 9 తారీఖున పుట్టారంట. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా విద్యావంతుడు, చాలా గొప్ప తెలివి కల్లవాడు. సో, ఆయన బాగా పాటలు పాడుతూ ఉండేవాడంట. అంటే సాధారణంగానే అంత చిన్న పిల్లలు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉండేది కానీ చాలా చాలా బాగా పాటలు పాడేవాడంట. అయితే ఎప్పుడు అలాగే చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక గడ్డి కోసుకురమ్మని చెప్పేసి పంపించారంట. ఆయన ఎప్పుడైతే ఆ కొండల దగ్గరికెళ్ళి గడ్డి కోసుకుంటున్నప్పుడు చెయ్యి తెగి రక్తం గారుతుంది. రక్తం గారిపోతున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళే భక్తులు తిరుమలకెళ్ళడానికి అప్పుడు ఇట్లాంటి మార్గం ఏం లేదు కదా! కొండల నుంచే ఎళ్ళేవాళ్ళు కదా! సో, అలా వెళ్తున్న కొంతమంది చూసి ఏమైంది అని అడిగి ఆయనకి కొంచెము కట్టు కట్టి అలా చేసి ఈయన అడిగారు, "ఎక్కడికెళ్తున్నారు?" అంటే, "తిరుమలకెళ్తున్నాము" అంటే, సరే అని నేను వస్తాను అని అక్కడ 10 సంవత్సరాల వయస్సులోనే ఆయన మొదటిసారి తిరుమల కొండకి ఎళ్లారు. ఎళ్తూ మధ్యలో అంటే చిన్న పిల్లవాడు కదా! పడిపోతాడు. పడిపోతాడు. పడిపోయేసరికి ఆయనకి ఇంక స్పృహ తప్పిపోతుంది. అప్పుడు మన సాక్షాత్తు అలివేలు అమ్మవారే వచ్చి ఆయనకి ప్రసాదం ఇచ్చి, ఆయనకి చెప్తారు. మనకి ఈ ఇది చాలా పవిత్రమైన కొండ. ఇక్కడ నువ్వు చెప్పులొదిలేసి చూడు. చెప్పులొదిలేసి చూసి అప్పుడు ఇదంతా ఒక పెద్ద సాలెగ్రామం. ఇదంతా పవిత్రమైన కొండ. ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నడిచిన కొండ ఇది. దీనికి చెప్పులు లేకుండా ఎళ్లి ప్రయత్నించు అని చెప్తారు. ఆ ప్రసాదం తిన్నాక ఆ తన్మయత్వంతోటి ఆయన ఆహ్, సంకీర్తనలు పాడుకుంటూ ఎళ్తారనమాట. సో, అప్పుడు ఫస్ట్ టైమ్ పాడిన సంకీర్తనొచ్చి 'అదివో అల్లదివో' అన్న సంకీర్తన పాడతారనమాట. ఆ తరువాతకి అక్కడికెళ్ళాక స్వామివారిని దర్శించుకున్నాక ఆయనింక అక్కడే ఉండిపోతాడనమాట. అక్కడే ఉండిపోతూ ఉంటే ఒకరోజు ఒక సంఘటన ఏం జరుగుతుందంటే, ఆ రోజు ఆయన కీర్తనలు రాసుకుంటూ అలాగే నిద్రపోతారనమాట. అయితే ఆ రోజు స్వామివారిని దర్శించుకోలేదు అని చెప్పి మళ్ళీ అడుగుతారు. అడిగినప్పుడు అంటే ఏం చెప్తారంటే అయ్యగార్లు అప్పటికే తాళాలు వేసేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. లేదు ఆల్రెడీ అయిపోయింది టైము. ఒకసారి తాళాలు వేసిన తర్వాతకి స్వామివారి డోర్ మళ్ళా నెక్స్ట్ డే మాత్రమే ఓపెన్ చేస్తారు. వెళ్ళడానికి లేదు అని చెప్తారు. సరే అని అక్కడే కూర్చొని ఆయన, ఆయన కీర్తనలు పాడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా తాళాలు ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయి ఆయన వెళ్తారనమాట. సో, అంటే అకప్పుడు ఆ పండితులు, ఆ పూజారులందరూ చూసి ఈయన సామాన్యమైన భక్తుడు కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టాడీయన.
అని అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారంట అక్కడున్న పూజారులందరూ. ఈ లోపల తల్లి, తండ్రి మాత్రం ఈ అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటారు. ఈయన ఎక్కడికి తెలీదు కదా! ఎక్కడికెళ్ళాడు అన్నది. ఇంక చివరికి కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇంకా సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టాడు. అక్కడికే వెళ్దాము, అక్కడికే ఎళ్దాము అని వెళ్ళేసరికి అక్కడ ఆయన కీర్తనలు రాస్తూ ఆయన చుట్టూ చాలామంది ఉంటారంట. వాళ్ళు చాలా సంతోషించి, "ఇంక రా నాయనా ఎళ్దాము, ఇంటికెళ్దాము. నీకు యుక్త వయసొచ్చింది. నీకు పెళ్లి చేయాల్సిన ఒ ఒ టైమొచ్చేసింది" అని చెప్తారనమాట. సో, అప్పుడు ఏంటంటే, "లేదు నేను పెళ్లి చేసుకోను. నేనిక్కడే ఉండి స్వామివారి సేవలోనే ఉంటాను" అని అప్పుడు అన్నమాచార్యులు వారు చెప్తారనమాట. సో, అప్పుడు కూడా ఆయనకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి కలలోకొచ్చి చెప్తారు. "నువ్వు గృహస్థ ధర్మాన్ని పూర్తి చేయడానికి వచ్చావు. సో, నీకు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి." అని వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే కలలోకొచ్చి చెప్పారో, ఆయన అప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారనమాట. సో, అలా ఆయన తిరుమల తిరుమలమ్మ, అక్కలమ్మ అనే ఇద్దరిని పెళ్లి చేసుకుంటారనమాట. పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరితో పాటు తిరుమలలోనే నివసిస్తూ ఉంటారు. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు అక్కడికి పెనుగొండ ప్రభువైన నరసింహరాయలొస్తారు. వచ్చి ఈయన యొక్క కీర్తనలని బాగా నచ్చి ఆయనేం జేస్తారంటే, తనతో పాటు రమ్మంటారనమాట. తనతో పాటు ఆహ్, రమ్మంటే ఆయనంటారు, లేదు ఆ! నా ఆస్థాన కవిగా ఉండు" అంటే సరే అని అక్కడికెళ్తారు. అలా ఆయన ఎన్నో కీర్తనలు స్వామివారి మీద రాస్తారనమాట. సో, ఒకరోజు ఒక స్వామివారి మీద ఒక శృంగార కీర్తన రాస్తారు. అదేంటంటే, "ఏమెక్కో ఏమెక్కో చిగురుటదరమున ఎదనెడ కస్తూరి నిండెను" అన్న కీర్తన రాస్తారనమాట. ఆ కీర్తన ఆయనకి ఆ ప్రభువుకి నరసింహరాయలకి బాగా నచ్చి, "నా మీద కూడా అలాంటి శృంగార కీర్తన రాయి" అని చెప్తారనమాట. అయితే అప్పుడు అన్నమయ్య చెప్తారు, "నర నరహరికి కొ నరహరికి కీర్తన నానిన జిహ్వ నరులని తింపక నూపదు జిహ్వ" అంటారనమాట. అంటే నరహరిని యొక్క కీర్తనతోటి నా నాలుక అనేది తడిసిపోయింది. నరుల గురించి నా నాలుక పాడదు. అంటే ఆయన కోపంతోటి ఆయనని బంధించేస్తారనమాట. బంధించినప్పుడు సంకెళ్ళేస్తారు కదా! ఆయనకి నృసింహ మంత్రం కూడా వచ్చు. సో, ఆ మంత్రంతోటి ఆయనని సాక్షాత్కరింప చేసుకొని దాని నుంచి విడుదలైపోతారనమాట. విడుదలైపోంగలతోటే ప్రభువుకి ఆయన చేసిన తప్పు అర్థమై నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటివి అడగను, ఇలాంటివి చెయ్యను అని చెప్తారనమాట. సో, అలా అంటే అప్పుడు మళ్ళీ అన్నమయ్య అన్నమాచార్యుల వారు ఏమనుకుంటారంటే, తప్పు నీది కాదు నాది. నేనిక్కడికొచ్చాను కదా! ఆస్థాన కవిగా. నా యొక్క ప్రదేశం నేనుండాల్సిన ప్లేస్ తిరుమల మాత్రమే. ఓకే. అని మాత్రం అక్కడికెళ్ళేసి తిరుమలకెళ్ళి అక్కడే ఆయన శేష జీవితాన్ని గడుపుతారు. ఆయన 95 సంవత్సరంలో 1503 సంవత్సరంలో ఆయన శరీరాన్ని వదిలిపెడతారనమాట. సో, ఆయన జీవిత కాలంలో 32,000 సంకీర్తనలు రాశారు. అవన్నీ రాగి పలకల మీద చెక్కడం జరిగింది. సో, దాంట్లో ఉన్న 2 కీర్తనల గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. ఓకే. దాంట్లో మొదటిదొచ్చేసి 'ముద్దుగారే యశోద', ఇంకొకటి 'జో అచ్యుతానంద జో జో ముకుంద'. క్షమించాలి మాస్టర్స్ నేనంత రాగయుక్తంగా పాడలేనివిది. నేనిది మాటల ద్వారానే చెప్తూ మీకు దీని యొక్క మీనింగ్స్ చెప్తూ ఉంటాను. ఆహ్, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద దీంట్లో ఏంటంటే అన్నమయ్య ఏంటిదంటే శ్రీహరిని స్తుతిస్తూ శ్రీహరి యొక్క అవతారాల గురించి చెప్తూ పాట పాడుతున్నాడనమాట. దాంట్లో ముద్దుగారే యశోద అంటే ఆయన యొక్క ఇద్దరు అమ్మల గురించి చెప్తున్నాడు. ఒకటొచ్చి యశోద, ఒకటొచ్చి దేవకి. ఓకే. దీనిలో ముద్దుగారే యశోద ముంగిట పెరటు ముత్యము వీడు. అండ్ ఈ యొక్క సంకీర్తనలో నాకు అంటే ఇప్పుడు నార్మల్‌గా విన్నాం కానీ దీని యొక్క అర్థం ఏంటిదంటే నవరత్నాలతోటి ఆ స్వామివారిని పోలుస్తూ రాశారన్నమాట ఈ యొక్క సంకీర్తన. ఈ యొక్క నవరత్నాలు కూడా ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తాయంట. సో, దీంట్లో యశోద యొక్క ముంగిట ముత్యము వీడు. అంటే ముత్యము అన్నది చంద్రుడిని సూచిస్తుంది. ఇద్దరాని మహీమల దేవకీ సుతుడు. అంటే దేవకికి కృష్ణుడు జన్మించినప్పుడు చాలా చాలా అద్భుతాలు జరిగాయి గదా! వాటి మహిమల మధ్యలో పుట్టిన దేవకీ సుతుడు. ఓకే. చరణం 1
అంతనింత గొల్లేతల అరచేతి మాణిక్యము, పంతమాడే కంసుని పాలి వజ్రము. అంటే అంతనింత గొల్లేతల అంటే చిన్న వాళ్ళుంటారు గోపికలు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క అరిచేతి యొక్క మాణిక్యము, కెంపు. కెంపుగా శ్రీ ఆ యొక్క కృష్ణుడిని వర్ణిస్తున్నారనమాట. పంతమాడే కంసుని యొక్క పాలి వజ్రము. అంటే కంసుడేంటి ఆయన స్టబ్బర్న్‌గా ఉంటాడు గదా! చాలా మొండిగా ఉంటాడు. ఎప్పుడొచ్చే వాళ్ళని చంపేసేయాలి అని. సో, వాళ్ళని పాలించి ఆయనని ఆహ్, ఓవర్‌కమ్ చేసే ఒక వజ్రము అని చెప్తున్నారు. ఇక్కడ మనకి 2 రత్నాల గురించి చెప్తున్నారు. ఒకటి మాణిక్యము. మాణిక్యము అనేది కెంపుని సూచిస్తుంది. విచ్ ఈజ్ అది ఏ గ్రహానికి సింబల్ అంటే సూర్యుడు. అట్లనే వజ్రము. వజ్రము అన్నది శుక్రుడికి సింబల్. అలాగనే కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. సో, ఏంటిదంటే వైభవంగా ప్రకాశించే యొక్క కాంతుల 3 లోకాల నుంచి వచ్చే కాంతుల యొక్క ఆహ్, ఒక ఒక మంచి పచ్చ పూస అంటే ఒక బ్రైట్ కాంతి. చెంతల మాలోనున్న అంటే ఎప్పుడు మాకు అందుబాటులో ఉండే మా చిన్ని కృష్ణుడు. సో, ఇక్కడ పచ్చ పూస అన్నది బుధుడు అన్న గ్రహాన్ని సూచిస్తుంది. ఓకేనా? ఓకే. రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదుకము. అంటే రుక్మిణితో ఉన్నప్పుడు ఆయన యొక్క పెదవి యొక్క రంగు పగడము. అంటే ఆమె యొక్క పెదవి రంగు లాగా ఆయనని వర్ణిస్తున్నారు. సో, అది పగడము. పగడము అన్నది కుజుడు అన్న గ్రహాన్ని సూచిస్తుంది. మితి గోవర్ధనపు గోమేదుకము అంటే గోవర్ధనగిరిని ఎత్తాడు కదా! మన ఆహ్, కృష్ణ భగవానుడు. సో, అది గోమేదుకము అంత బలశాలి అని అర్థము. సో, ఇక్కడ గోమేధికము రాహు అన్న గ్రహాన్ని సూచిస్తుంది. విచ్ ఈస్ యురేనస్. ఓకే. అట్లానే శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు. సో, ఈ శంకు చక్రాల సందుల అంటే శంకు చక్రాల మధ్యలో ఉండే వైడూర్యంగా శ్రీహరిని ఆయన వర్ణిస్తున్నారు. ఓకే. వైడూర్యము అంటే కేతువుకి సింబల్. ఓకే. గతియై మమ్ము గాచే అంటే మమ్మల్ని ఆహ్, ఎల్లప్పుడూ కాపాడే కమలాక్షుడు. కమలాలనంటే కన్నులు ఉన్నవాడు. ఓకే. అలానే మూడో చరణంలో ఏం చెప్తున్నారంటే, కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపై కప్పిన అంటే మనకి మన కాళ్ళ ఒక సర్పం మీద ఆయన ఆహ్, నాట్యం చేస్తాడు కదా! సో, అదేంటంటే కాళింగుడు అనేది నల్లతాచు. ఆయన యొక్క ఆయన యొక్క కా ఆహ్, అక్కడ ఆయన యొక్క కాళ్ళనేవి ఎరుపు రంగుతో ఉన్నాయన్నమాట. ఇక్కడ పుష్యరాగము అన్నది ఎరుపు రంగు. అండ్ అది ఆహ్, గురుడు అన్న గ్రహాన్ని సూచిస్తుందన్నమాట. సో, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. అంటే మనల్ని అందరిని చూసుకున్న ఆ వెంకటాద్రి, ఆ వెంకటాచలపతి అయిన ఆ శ్రీహరి, ఆ శ్రీనివాసుడే అని చెప్పారనమాట. అది వచ్చేసి ఇంద్రనీలము. ఇంద్రనీలము అన్నది శని భగవానుడి యొక్క ఆహ్, నీలము అన్నది శని గ్రహానికి సంబంధించిన గ్రహంగా ఇక్కడ చెప్తున్నారు. పాల జల ని పాల జల నిధిలోన పాయని దివ్య రత్నము. అంటే ఆహ్, క్షీర సముద్రంలో సైతం ఉన్న దివ్యరత్నము బాలుని వలె తిరిగే పద్మనాభుడు. అంటే ఇక్కడ పాపాయిలాగా మన మధ్యలనే సంచరిస్తున్న ఆ పద్మనాభుడు. ఆయనే ఆ శ్రీహరి, ఆ పరమాత్మ అని ఇక్కడ అన్నమాచార్యుల వారు ఆహ్, చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఆయన యొక్క ఆహ్, లైక్ ఆ శ్రీహరిని నవరత్నాలతోటి ఆయన ఆయన చిన్నప్పటి బాలకృష్ణుడి యొక్క ఆహ్, వ ఔన్నత్యాన్ని ఆయన చెప్తున్నారు. ఓకేనా? ఇది మొదటి కీర్తన మాస్టర్స్. మనము దీంతో పాటు నెక్స్ట్ నేర్చుకునే కీర్తన 'జో అచ్యుతానంద'. సో, ఈ కీర్తన మనం ఎప్పుడు చాలా సార్లు విన్నాము. 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అన్న కీర్తన. ఎందుకంటే ఇది చాలా ఫేమస్. మనకి కృష్ణావతారంలో ఉన్న స్వామి వారి యొక్క బాల్య లీలలను వర్ణిస్తూ చెప్పారు. అత్యంత ప్రజాదరణ పొందిన కీర్తన ఇది.
కానీ నేను రీసెంట్‌గా తపోవనంకెళ్ళినప్పుడు ఈ కీర్తనని ఒక రాగంలో ఆ రాగంలో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. నేను ఆ రాగంలో విన్నప్పుడు ఆ రాగంలో వింటూ మెడిటేషన్ చేసినప్పుడు నాకొక డివైన్ ఫీలింగ్ కలిగింది. నాకేదైతే ఫీలింగ్ కలిగిందో అది అందరికీ ఆ రాగంలోనే ప్లే చేయాలి అనిపిచ్చింది. సో, ప్లే చేసి ఒకసారి అది ఎక్స్‌పీరియన్స్ చేయాలి చేపించాలి అనిపిచ్చింది. అందుకనే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దట్ ఐ సెలెక్టెడ్ దిస్ క్లాస్ టుడే. ఫస్ట్ దీని యొక్క మీనింగ్ చూద్దాము. మీనింగ్ చూసిన తర్వాతకి నేను ఫర్దర్‌గా చెప్తాను. ఓకేనా? దీంట్లో ఫస్ట్ 2 లైన్స్ పాడతాను. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో ఇక్కడ అచ్యుతానంద అంటే నాశనం లేని ఆనందాన్ని కలిగించేవాడా, ఇచ్చేవాడా అని అర్థం. ఓకే. జోజో ముకుంద మోక్షాన్ని ప్రసాదించేవాడా, రావే పరమానంద ఇంక రా పడుకోడానికి రా, పరమానంద స్వరూపడా ఇంక పడుకోడానికి రా. రామ గోవింద జోజో అంటే ఇక్కడ మనకి ఈ రాముడు కూడా ఆ విష్ణుమూర్తి యొక్క అవతారమే కదా! అక్కడ ఇంక రా పడుకుందువురా అని చెప్పేసి అని ఈ సంకీర్తనలో చెప్తున్నారు. ఓకే. అండ్ దీంట్లో ఫస్ట్ చరణమొచ్చి పాలవ రాశిలో ప్రవలించినావు, బాలుగా మునులకు అభయమిచ్చినావు. అంటే క్షీరసాగరంలో పడుకున్నావు నువ్వు. బాలుడిగా ఉన్నప్పుడే మునులకి రక్షణ కలిగించావు. మేలుగా వసుదేవునకు ఉదయించినావు, బాలుడై ఉండి గోపాలుడైనావు. జో జో సో, మేలుగా అంటే భద్రత కోసం అంటే వసుదేవుడికి కృష్ణుడు పుట్టినప్పుడు ఆయన యొక్క అస్తిత్వానికే సమస్యగా ఉండేది కదా! ఆయనకి ఉదయించినావు. ఆయనకి కొడుకుగా పుట్టి ఆయనకి ఉదయించినావు. బాలుడై ఉండి గోపాలుడైనావు. ఓకే. అంటే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే నువ్వు గోపాలుడివయ్యావు. అంటే గోవులకి సంరక్షకుడిగా అయినావు. ఓకే. నందునింటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా. అంటే నందుడి ఇంటి దగ్గరకొచ్చి ఎంతో గౌరవాన్ని, నైతికతను కలిగించావు. చంద్రవదనులు నీకు సేవ చేయంగా. అంటే చంద్రముఖం కలవారు నీకు సేవ చేశారు. అందముగా వారింట్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా జోజో. అంటే వాళ్ళతోటి చాలా అందంగా వాళ్ళ ఇంట్లో నువ్వు ఆడుకున్నావు. వాళ్ళకి మందలకి దొంగ అంటే ఆవుల యొక్క దొంగ మా ముద్దురంగా జోజో అని చెప్తున్నారు. ఓకే. అలా వర్ణిస్తున్నారు అన్నమాచార్యులు. ఓకే. చరణం 3. అంగజుని కన్న మాయన్న ఇటురారా, బంగారు గిన్నెలో పాలు పోసేరా. అంగజుని గన్న అంటే మన్మధుడిని కన్న మాయన్న. ఓకే. ఓ శ్రీహరి ఇటురారా, బంగారు గిన్నెలో నీకు పాలు పోసేరా. దొంగ నీవని సతులు పొంగుచున్నారా, ముంగిట నీడరా మోహనాకార. ఓకే. దొంగ నీవని సతులు పొంగుచున్నారు. అంటే నీవే దొంగ, నీవే అవన్నీ చేశావని సతులు ఆడవాళ్ళు మండిపోతున్నారా? ముంగిట నాడరా మోహనాకార అంటే ముందు ఆవరణలో నువ్వు ఆడుకో, ఒక ఆకర్షణీయమైన రూపం కలవాడా అని అన్నమాచార్యులు ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడ పొగుడుతున్నారు. అంగుగా తాళ్ళపాకనయ్య తాళ్ళపాకనయ్య చాలా శృంగార రచనగా చెప్పనీ జోల. అంటే అంగుగా అంటే బ్యూటిఫుల్‌గా, గ్రేస్‌ఫుల్‌గా తాళ్ళపాక అన్నమాచార్యుల గురించే చెప్తున్నారు. చాలా శృంగార రచనగా ఈ జోలని రచనగా చెప్తారు. సంగతిగా సకల సంపదలు నీవేరా. సంగతిగా అంటే వాస్తవంగా ఇదంతా నువ్విచ్చిందే కదా! నువ్విచ్చింది ఆ పరమాత్మ నువ్విచ్చిందే కదా! అని చెప్తుంది. మంగళము తిరుపట్ల మదన గోపాల జోజో. మంచి శకునము, ఇది మంచి శకునము. మదన గోపాల గోవుల కాపరి అయిన నీవు జోజో. ఇది జో అచ్యుతానంద యొక్క కీర్తన, దాని యొక్క అర్థము. సో, మాస్టర్స్ మనము ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందాము. ఏవైతే ఈ 2 కీర్తనల గురించి చెప్పుకున్నామో, ఆ 2 కీర్తనల గురించి మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. ఆ వెంకటేశ్వరునితో అనుసంధానమై మెడిటేషన్ చేసుకుందాము.
అండ్ ట్రస్ట్ మీ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. అండ్ ఎందుకంటే నాకు ఈ కీర్తనని ఈ రాగంలో విన్నప్పుడు నేను చాలా డివైన్‌గా ఫీల్ అయ్యాను. ఐ వాంటెడ్ ఎవ్రీబడీ టు ఎక్స్‌పీరియన్స్ ద సేమ్ థింగ్. సో, అందుకనే నేను అదే మ్యూజిక్‌తో ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అందరూ మీరు ఏ పని చేస్తున్నా గానీ ఒక 10 మినిట్స్ మీరు మెడిటేషన్‌లో కూర్చోండి. ఆహ్, వేళ్ళలో వేలు పెట్టుకోండి మాస్టర్స్. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకవేళ సౌండ్ ఏమన్నా రాకపోతే మీరు ఒక్కసారి కోహోస్ట్‌లో ఉన్న వాళ్ళు చెప్పండి. హ్మ్. హ్మ్. ఆహ్, మనమందరము సాయి తపోవనంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసాం కదా! సో, ఎవరైనా చూడని వాళ్ళుంటే, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని మీ మనసులో ముద్రించుకోండి. హాయిగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కూర్చోండి మాస్టర్స్. ఆ వెంకటేశ్వరునితో అనుసంధానమై మనమిప్పుడు ధ్యానం చేసుకుందాము. చిద్విలాసంగా ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ముఖార విందాన్ని మీరు చూసి, దాన్ని మనస్సులో నింపుకోండి మాస్టర్స్. మన చైతన్యంలో కలుపుకుందాం. వెంకటేశ్వర స్వామి యొక్క చైతన్యాన్ని హాయిగా వేళ్ళలో వేలు పెట్టుకొని కూర్చోండి. శ్వాసని గమనిస్తూ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మ్యూజిక్ ప్లే అవుతుంది. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లేతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లేతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. రతికేళి రుక్మిణికి రంగు మూవి పగడము. మితి గోవర్ధనపు గోమేధికము. రతికేళి రుక్మిణికి రంగు మూవి పగడము. మితి గోవర్ధనపు గోమేధికము.
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ముగాచే కమలాక్షుడు గతియై మమ్ముగాచే కమలాక్షుడు గతియై మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము బాలుని వల్లె తిరిగి పద్మనాభుడు బాలుని వల్లె తిరిగి పద్మనాభుడు బాలుని వల్లె తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు. ఆ వెంకటేశ్వర స్వామి చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. భావించండి, మీ భావనే సృష్టి. जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद रावे परमानंद रावे परमानंद राम गोविंद जो 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 పాలవారాశిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు మేలుగా వసుదేవు కుదయించినావు బాలుడైయుండి గోపాలుడైనావు జో 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 నందు నింటను జేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగా వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జో 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 అంగజుని గన్న మాయన్న ఇటురారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగనీవని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా మోహనాకారా జో 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 అంగుగా తాళ్ళపాకన్నయ్య చాలా శృంగార రచనగా చెప్పెని జోలా సంగతిగా సకల సంపదలు నీవేళ మంగళము తిరుపట్ల మదన గోపాల జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో 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 ఆఖరి 30 సెకండ్లు. ఆ వెంకటేశ్వరుని చైతన్యంతో అనుసంధానమై మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఆఖరి 5 సెకండ్లు. నెమ్మదిగా మీ చేతి వేళ్ళను తొలగించి మీ కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. ఈ అద్భుతమైన ధ్యానానికి చిరునవ్వులతో చప్పట్లు కొట్టుకుందాం. శ్రద్ధగా ధ్యానం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. అందరూ ధ్యానం నుంచి బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. సో, నేనిది ఫస్ట్ టైము ఈ 'జో అచ్యుతానంద కీర్తన' ఈ రాగంలో ఈ బాలకృష్ణ ప్రసాద్ వాగ్గేయకారుడి యొక్క గాత్రంతో వినడం జరిగింది. నేను తన్మయత్వంలోకెళ్ళిపోయాను. అంటే నాకు చాలా చాలా నచ్చింది. సో, అంతకుముందు విన్నది వేరే గాత్రంలో విన్నాను. నాకు బాగా నచ్చింది. ఒక 1 వీక్ నుంచి మా ఇంట్లో ఇదే ప్లే అవుతుంది. సో, నాకు ఇది అందరికీ చెప్పించాలి అనిపించి నేను ఈరోజు ఈ క్లాస్ తీసుకున్నాను. అన్నమయ్య కీర్తనల గురించి చెప్పేంత భావజాలం కానీ, అంత భావ వ్యక్తీకరణ కానీ నా దగ్గర లేవు. నేనంతగా పాడలేను. అయినా కానీ నాకు ఇది చెప్పాలనిపించింది. చాలా ఇంటర్నల్‌గా వచ్చింది ఇది చెప్పాలని. నాకీ అవకాశం ఇచ్చిన రాధికా మేడంకి థ్యాంక్ యూ. అండ్ ఈరోజు క్లాస్ యాక్చువల్లీ కవిత మేడందుండే. తను పోస్ట్‌పోన్ చేసుకుంది. నాకు నెక్స్ట్ వీక్ కుదరదు అంటే. కవిత మేడంకి థ్యాంక్ యూ. అండ్ నాకీ అవకాశం ఇచ్చిన హైమ మేడంకి థ్యాంక్ యూ. అండ్ వంశీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలు. ఈ మనందరికి ఈ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి మనందరిని ఒక దగ్గర చేర్చినందుకు వంశీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.